పాండ్యులు మధురైని తమ రాజధానిగా చేసుకున్నారు. ఇక్కడే సంగం సభలు జరిగాయి. అక్కడ కవులు తమ కవిత్వాన్ని రాజుల సమక్షంలో పఠించారు. పాండ్యరాజులు సాహిత్యాన్ని ప్రోత్సహించారు. ఈ కాలంలో తొల్కాప్యం, ఎత్తుతొకై వంటి కృతులు రచించబడ్డాయి. ఇదే సంగం యుగం. తమిళ సాహిత్యం, సంస్కృతి, మహారాజ్యాల స్వర్ణయుగం. ఉరయూరులో చోళులు, వంజిలో చెరులు, మధురై పాండ్యులు పాలించారు. అయితే సుమారు 300 CE నాటికి ఈ గొప్ప రాజ్యాలు క్రమంగా బలహీనపడ్డాయి. సంగం యుగం ముగిసిందిహా. తమిళకంపై కొత్త అధ్యాయం ప్రారంభమైంది. పాండ్యరాజులు సాహిత్యాన్ని ప్రోత్సహించారు. ఈ కాలంలో తొల్కాప్యం, ఎత్తుతొకై వంటి కృతులు రచించబడ్డాయి. ఇదే సంగం యుగం. తమిళ సాహిత్యం, సంస్కృతి, మహారాజ్యాల స్వర్ణయుగం. ఉరయూరులో చోళులు, వంజిలో చెరులు, మధురై పాండ్యులు పాలించారు. అయితే సుమారు 300 CE నాటికి ఈ గొప్ప రాజ్యాలు క్రమంగా బలహీనపడ్డాయి. సంగం యుగం ముగిసిందిహా. తమిళకంపై కొత్త అధ్యాయం ప్రారంభమైంది.